గృహబలం అంశానికి స్వాగతం. సూర్యుడు తూర్పు నుంచి ఉదయిస్తున్నటువంటి కిరణ పుంజాలలో ఆరోగ్యప్రదమైనటువంటి దేదీప్యవంతమైనటువంటి ఆదిత్య తత్వంలో విరాజిల్లేటువంటి ఆ యొక్క కిరణ పుంజాల ప్రభావం మీ ఇంటి లోపలికి కూడా ప్రవేశించినట్లయితే ఆ ప్రభావజనితమైనటువంటి తత్వచింతన రీత్యా మీ ఇంటిల్లిపాది కూడాను ఆనందకరమైనటువంటి జీవితాన్ని పొందటానికి ఆస్కారం ఎంతైనా ఉంటుంది. కాబట్టే కిటికీలు అనేటువంటివి ఉదయాన్నే తెరుచుకోవాలి. ప్రతి ఇంట్లో కూడా ఉదయాన్నే ఉషోదయ కిరణ పుంజాల యొక్క ప్రభావం కిటికీలు తెరవగానే అలా ఇంటి లోపలికి పడినట్లయితే దేదీప్యవంతమైనటువంటి ఆదిత్య స్వరూపంలో విరాజిల్లేటువంటి మహత్తరవంతమైనటువంటి కాంతిపుంజ ప్రభావ లక్షణం మీ ఇంటిలోని సమస్త క్రిమి దోషాలని కూడాను పటాపంచలు చేసి ఇంటిల్లిపాది కూడాను ఉషోదయ తత్వంలో విరాజిల్లటానికి ఆస్కారం ఎంతైనా ఉంటుంది కదా. మరి అలాగే సాయం సంధ్యా సమయంలో మీ యొక్క ఇంటి దొడ్డి వాకిలి మూసి ఇంటి లోపల గనక దీపారాధన చేసినట్లయితే వాయువ్య దిశ యొక్క ప్రభావరీత్యా మీ యొక్క ఉచ్ఛ్వాస నిశ్వాసాల యొక్క ప్రభావంలో దాగినటువంటి సోహం శక్తి మీ ఇంటిలోనికి ప్రవేశిస్తుంది. ఆ సోహంలో దాగిన పరమార్థ లక్షణాన్ని దీపం జ్యోతి పరబ్రహ్మం దీపం సర్వతమోహరం అంటూ చక్కగా ఆనందంగా ఉండటానికి ఆస్కారం ఎంతైనా ఉంటుంది కదా. అంతేకాకుండా సూర్యరశ్మి నైరుతిలో కంటే ఈశాన్యంలో గనక ఎక్కువ పడితేనే చాలా చక్కటి శుభ ఫలితాల్ని ఇవ్వటానికి ఆస్కారం ఎంతైనా ఉన్నది అనే విషయాన్ని ఇక్కడ గ్రహించాలి. వాస్తు అంటేనే సూర్యరశ్మి ప్రభావం అని చెప్పేసి అర్థం చేసుకోవాలి. అందుకనే ప్రత్యక్ష సాక్షిభూత దైవం సూర్య భగవానుడు అని అన్నారు. దేవుడు ఉన్నాడా లేడా అని చెప్పేసి ప్రశ్న వేసేటువంటి వాళ్ళకి ఒక్కసారి ఉదయం పూట ఆకాశం వైపు కనుక తలెత్తి చూసినట్లయితే ప్రత్యక్ష సాక్షిభూత దైవం దర్శనమిస్తాడు కదా. అప్పుడు దేవుడు ఉన్నాడంటామా లేదని అంటామా? తప్పనిసరిగా దేవుడు ప్రత్యక్ష సాక్షిభూత దైవంగా విరాజిల్లుతూ ఉన్నాడు అనే విషయాన్ని గుర్తిరుగుతూ మన గృహ వాస్తులో కూడా సూర్య కిరణ ప్రభావాల యొక్క తత్వం ఎంతో ఎంతో ఇంకెంతో గొప్పగా ఉన్నది. కాబట్టి వాస్తు అంటేనే సూర్యరశ్మి ప్రభావం అని చెప్పేసి గుర్తు పెట్టుకోవాలి. మొదట స్థల శుద్ధి చేస్తాం. ఎప్పుడైనా సరే ఎవరు గృహం కట్టేటప్పుడైనా సరే స్థల శుద్ధి చేయాలి. తర్వాతనే ఇల్లు కట్టేందుకు సిద్ధం కావాలి. స్థల శుద్ధి చేయటం అంటే స్థలాన్ని శుద్ధి చేసేటువంటి వివిధ అంశాలు మనకు వాస్తు శాస్త్రంలో చక్కగా చెప్పారు. ఆ స్థలంలో ఉన్నటువంటి చక్కటి యోగవంతమైన ప్రభావాన్ని మరింతగా ఇనుమడింపచేయటానికి గోమూత్రం సహకరిస్తుంది కదా. మరి అలాగే మనం నిత్యం వాడేటువంటి పసుపు, ఈ పసుపు యొక్క విచిత్ర లక్షణం చాలా అమోఘవంతమైనది. 3 పసుపు కొమ్ములు తీసుకోండి. ఆ 3 పసుపు కొమ్ములు కూడాను ద్వారంలో మీ యొక్క గుమ్మానికి వేలాడ కట్టండి. మీరు ఇంటి వద్దైనా సరే, మీరు వ్యాపారం చేస్తే ఆ షాపు వద్దైనా సరే కట్టి చూడండి. దిష్టి దోష నివారకం.